ఉంది సెలబ్రిటీ అవ్వాలా? చెప్పండి. నా సపోర్ట్ అయితే శివాజీ గారికే. బట్ ఆ ఓటు వాడకుండా మేబీ ఆయన ఆ ఓటు వాడకపోయి ఉంటే ఈ రోజు ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ఎందుకంటే కొంతమంది పోకిరీలు ఉంటారు. లేదన్న, కొంతమంది పోకిరీలు ఉంటారు, కొంతమంది రోడ్ సైడ్ బ్యాచ్లు ఉంటారు. వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, సామాన్లు అంటారు, గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారు. వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఆయన సామాన్లు అన్న ఓడు వాడాడే తప్ప కావాలని ఏదో హీరోయిన్లను తిట్టాలనేసి కాదు. కొంతమందికి అలాగే చెప్పాలన్న, ఆయన కొంచెం మాసు. కొంతమంది ఇంగ్లీష్ లో మాట్లాడతారు, కొంతమంది తెలుగులో మాట్లాడతారు, కొంతమంది నాటుగా మాట్లాడతారు. ఆయన సామాన్లు ఊత పదం అనుకో, అంత మాత్రానికి మీ అమ్మని అంటావా మీ నాన్న అంటావా అంటే ఎట్లా? ఆయన చెప్పిన దాంట్లో మంచి ఎతకండి, అది నాకు అనిపిస్తుంది అన్న. ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేసిందన్న? మొన్న ఐబొమ్మ రవిలో సపోర్ట్ చేసిన ఇండస్ట్రీ చెప్పండి. ఐబొమ్మ రవి వద్దు అంతా అయిపోయిందా అన్నారు. ఇప్పుడు మళ్ళీ శివాజీ గారు ఇంత పెద్ద సెన్సిటివ్ విషయంలో శివాజీ గారిని టార్గెట్ చేస్తారు. అను మాట్లాడే అసలు అర్హత ఉందా? ఆయన హీరోయిన్ అన్నాడు, ఈమె హీరోయినా? ఈమె హీరోయినా చెప్పండి. హీరోయిన్ గా తీసుకుంటారు ఇప్పుడు ఈమెని? చెప్పండి. సో ఈమెకి సంబంధం లేని విషయంలో ఈమె ఇంకా దూరి దూరి శివాజీ గారితో పెట్టుకుంటున్నారు. ఒకటన్నా గారు కూడా చూసారు కదా, అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళ కొడుకులు కూతురు ఎవరైనా చూస్తారా? బిక్లీన్ మీద డ్రెస్సులు, ఆ డ్రెస్సులు. నేను ఆమె నేను తిట్టట్లేదు, చెప్తున్నా. పబ్లిక్ ఒపీనియర్ శివాజీ గారు చెప్పిన మాట తప్పవచ్చు, బట్ ఇప్పుడు అది అవసరం. జనాలకి చాలా అవసరం, ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎక్కడ పోయినా నిన్న నిధి అగర్వాల్ అంత చెప్పినా కూడా అసలు స్టార్ట్ అయిందే నిధి అగర్వాల్ ఇష్యూ. మళ్ళా నేను నెట్ వచ్చింది ప్రభాస్ ఈవెంట్ లో, అక్కడ మళ్ళీ అదే జరిగితే మొత్తం ఇప్పేసి ఏదేదో చూసుకొని వస్తా అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలన్న. శివాజీ గారి సైడ్ ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇప్పుడు నాగబాబు గారు ఎందుకు అంత ఏమన్నా నాగబాబు గారు శివాజీ సైడ్ వస్తే మళ్ళా నేహారికకి పేరు యాడొస్తుంది అని చెప్పేసి ఆయన అటు సైడ్ నుంచి నరుక్కొని వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నాగబాబు గారు మీరు సైలెంట్ అయిపోండి. చాలా విషయాల్లో దూరి 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 మా మెగా ఫ్యామిలీ పరువు తీయకండి దయచేసి. ఎందుకంటే మా పవన్ అన్న ఒక స్థాయిలో నిలబడ్డాడు, మా చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు నిలబడి ఒక మనిషి ఎలా నిలబడాలో అని ఒక చరిత్ర ఉంది మాకంటూ. పవన్ అన్న 15 సంవత్సరాలు రోడ్డు మీద దొబ్బించుకుంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు వచ్చి ఇలాంటి సెన్సిటివ్ విషయాలంతా లేదు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేదంటే అమ్మాయిల స్వేచ్ఛ ఎవరన్నా? ఆయన స్వేచ్ఛల గురించి మాట్లాడినాడా? అట్లని చెప్పేసి మొత్తం ఇప్పుకొని పోతా ఉండాలా? ఏ హీరోయిన్ అన్నా సాయిపల్లి ఇప్పుడు రణబీర్ కపూర్ మంచి శ్రీరాముని సినిమా తీస్తున్నాడు, అందులో సీత క్యారెక్టర్ చేస్తుంది. ఏ రోజు కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక్క ఫోటో అన్న చెత్తగా పెట్టిందన్న? ఆమె ఈ రోజు నెంబర్ 1 లో లేదా? చెప్పండి. ఇట్లా ఎక్స్పోజింగ్లు చేస్తేనే మీరు హీరోయిన్లు అయిపోతారా? ఏ సాయిపల్లి ఇలాగా ఉండొచ్చు కదా? చెప్పండి. రష్మిక మందాన ఉన్నారుగా కొంతమంది, సౌందర్య, ఆ కాలంలో సావిత్రి, వీళ్ళందరూ అయ్యారు కదన్నా. ఇప్పుడు ఎందుకన్నా ఈ జనరేషన్ లో ఏదో అన్ని ఇప్పుకుంటేనే ఛాన్సులు వస్తాం. 18 years 19 years లో మంచిగా వస్తారన్న వీళ్ళు. ఈ రోజు వచ్చింది చూడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏదో శ్రీకాంత్ కొడుకు సినిమాలో చేసింది, అలా పద్ధతిగా వస్తారు. అది అక్కడ 20 దాటిందంటే చాలు, ఇంకా అన్ని డ్రెస్సులు ఊడిపోతానే ఉంటాయి. మెల్లమెల్లగా ఒకటి తగ్గించుకుంటా వస్తారు. ఒక్కటి చెప్తున్నాను, మీరు నిండుగా ఉండండి. ఛాన్సులు మీ దగ్గర టాలెంట్ ఉంటే సాయిపల్లి ఏం చూపించిందని చెప్పి ఈ రోజు ఆ స్థాయిలో ఉంది. నెంబర్ 1 సినిమా రణబీర్ కపూర్ సీత క్యారెక్టర్ చేస్తుంది, ఏ రోజు ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు. శివాజీ గారు చెప్పేది అదే, అలా నిండుగా ఉండండి. మీరు సామాన్లు అన్న దాన్ని పట్టుకొని రోజు ఆయన్ని ఎవరు పడితే వాడి నీకేం హక్కు ఉంది అంటే మరి నాకేం హక్కు ఉందని మీరు ఇన్ని మైకులు పెట్టారు? చెప్పండి. ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్పడానికి ఎవరైతే ఉందన్నా, సెలబ్రిటీ అయితే ఉంది, ఎవరైతే ఉంది. నేను ఒకటే చెప్తాను, ఆడు కూడా అంతే. ఆయన పేరు ఏం పేరు? నా అన్వేషణ. ఏందన్నా, ఒక శివాజీ గారు ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీని కొడుకు అంటాడు. ఆడు ఏందన్నా, ఆయన మనిషేనా? ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి? ఒక మనిషిని తిట్టే హక్కు ఎవరిచ్చారని ఆయనకి? ఆయన తిరిగి అంటే ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ఆయన ఆ వీడియోని పెట్టుకొని ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో. సీతని రేప్ చేశారు అంటాడు నా అన్వేష్. ఏం మాటలు మాట్లాడుతున్నాను? వీళ్ళందరినీ మీరు వాళ్ళ ఫాలో అయ్యేలకు చెప్తున్నా. 25 లక్షల మంది ఇన్స్టాలో అక్కడ ఇక్కడ చేసి ఏదో ఫాలో అవుతున్నారు. సడన్ గా రియాక్ట్ అవ్వండి, మొత్తం బ్లాక్ చేసేయండి, రోడ్డుకు తీసుకురండి అలాంటి మనుషుల్ని. మన పురాలని మన వాళ్ళని ఇట్లా కించపరిచి సీతని రేప్ చేశారు అంటాడు. ఏందన్నా, ఇంకా మనకేం వాల్యూ ఉంది? మన ఇండియన్ దేని చూసి గౌరవిస్తారు అదర్ కంట్రీస్? మన పద్ధతులను చూసి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమైనా ఉందా? నేను అందుకే చెప్తున్నాను, నా సపోర్ట్ మాత్రం శివాజీ గారికి. ఆ రోజు ఐబొమ్మ రవిలో ఎట్లా నిలబడలేదు, సరే ఓకే, ఎక్కడో ఇండస్ట్రీ లాస్ అవుతుంది, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు అన్నారు, ఓకే. బట్ ఈ రోజు ఈ విషయంలో శివాజీ గారు మాట్లాడిన మాట తప్పవచ్చు, సామాన్లు అని. బట్ అలా మాట్లాడితేనే ఈ రోజు అది అంత పెద్ద ఇష్యూ అయింది. కొంతమంది ఆ రోజు నిధి అగర్వాల్ దగ్గర ఎవరైతే బాగా పైన వచ్చి దూకారో ఆ ఎదవులకు చెప్పాలంటే సామాన్లు అనే ఓడు వాడితేనే అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడే అర్హత ఉందా అన్న? చెప్పండి. నాగబాబు గారికి మాట్లాడే అర్హత ఉందా? వీళ్ళందరూ ఈ రోజు వచ్చి డ్రెస్సుల గురించి మాట్లాడతారు. ముందు మనం చూసుకోండి, మన ఫ్యామిలీ చూసుకోండి, మన కూతుర్ని చూసుకోండి. అవన్నీ వదిలేసి శివాజీ గారిని తిట్టేంత అర్హత ఉందా మీకు? చెప్పండి. ఏంటన్నా డ్రెస్సులు అన్న? డ్రెస్సులు ఎప్పుడు కానీ ఆడపిల్ల ఫుల్ గానే వేసుకోవాలన్నా. డ్రెస్సులు ఇప్పినంత మాత్రం ఫ్రీడమ్ అన్న. బయటకు వచ్చి మంచిగా గాలి పీల్చి అనుకున్న చోటుకి వెళ్ళి మనం అనుకున్న ఎంజాయ్ చేస్తే అది చాలదు ఫ్రీడమ్. డ్రెస్సులు ఇప్పితేనే ఫ్రీడమ్. నేను అదే అంటున్నా. ఇప్పుడు సాయిపల్లి ఉందన్న, నెంబర్ 1 హీరోయిన్ కదన్న. చెప్పండి, ఆ అమ్మాయి ఏం డ్రెస్సులు ఇప్పిందని చెప్పి మగవాళ్ళు ఈ రోజు అంత సపోర్ట్ చేస్తున్నారు.
ఆయన శివాజీ గారు మంచిగానే చెప్పాడు, ఆ రోజే చెప్పేశాడు ఈ పాయింట్ కి ఆన్సర్. ఫస్ట్ బానే ఉంటది, నిన్ను చూసినప్పుడు బానే మూడ్ వచ్చింది అనేసి అంటారు, తర్వాత పక్కన పోయి చూడు ఇది ఎంత గలీజ్ డ్రెస్ చేసుకొచ్చిందో అని అంత నీట్ గా అందరికి అర్థమయ్యేలాగా చెప్తే, ఆయన చెప్పిన ఒక వర్డ్ ను పట్టుకొని సామాన్లు సామాన్లు అని చెప్పేసి ఏందన్నా. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అనసూయని చెప్పి చాలా మంది. ఇండస్ట్రీలో ఎవడైతే చెత్త చెత్త డ్రెస్సులు వేసుకొని ఎవరినో, ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఎందుకు ఎక్స్పోజింగ్ ఇస్తా వస్తారు తెలుసా అన్న, వాళ్ళకి ఛాన్సులు తగ్గితే. ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాని కళ్ళలో పడి వీని కళ్ళలో పడి ఏదో ఒక ఛాన్స్, ఒక ఐటమ్ సాంగ్ కోసం ఏదో వేసుకొని వస్తారన్న. ఆ కల్చర్ ని మళ్ళా మనం బ్యాక్ తీసుకెళ్ళాలి. ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఒక సాయి పల్లవి వీళ్ళలాగా ఉండండి, అప్పుడు మీరు నెంబర్ 1. ఈ రోజు సాయి పల్లవి నెంబర్ 1 అన్న. ఏం చూపించిందన్న, రష్మిక మందాన చూడొచ్చు, సమంత అవ్వచ్చు, వీళ్ళందరికన్నా టాప్ లో ఉండేది సాయి పల్లవి. ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మనం ఒక బుక్ ఓపెన్ చేసినట్టు ఉంటది, అంత పద్ధతిగా ఉంటాయి పూజలు పునస్కారాలు. ఏ రోజు ఒక చెత్త ఇది పెట్టలేదన్న. ఎవరు మీరు హీరోయిన్ మీరు ఫీల్ అవుతున్నారు, బట్ మాకు తెలుసు ఎందుకు లేని ఇప్పుడు ఆమె తిట్టడం ఎందుకు. బట్ ఏంటంటే మంచిని సపోర్ట్ చేయండి, చెడుని తగ్గించండి. ఇప్పుడు ఆయన ఒకవేళ అలా చెప్పకపోతే ఆ బాలీవుడ్ లో ఎవరెవరో వస్తారన్న, పాములు చుట్టుకొని పేపర్లు చుట్టుకొని, అవి హీరోయిన్లా అన్న, వాళ్ళని మనం ఫాలో అవుతున్నాము, అమ్మాయికి ఉన్న తీసేస్తున్నారన్న. చెప్పండి. థ్యాంక్ యూ అన్న. చాలా నమస్తే అమ్మా. నమస్తే. సో శివాజీ గారికి మరి జైల్లో పెట్టేదాకా వీళ్ళు నిద్రపోవట్లేదు, ఎవరిది తప్పు ఏంటమ్మా? శివాజీ గారిని జైల్లో పెడితే ఆ రోజు శ్రీరామ్ దాస్ సినిమా తీసింది, శ్రీరామ్ దాసు సినిమాలో నాగార్జున గారిని పెట్టినట్టేనమాట. అప్పుడు రాముల వారి స్వామి పోయి కాపాడిండు. ఈ రోజు శివాజీ గారి జైల్లో పెడితే అసలు మహిళా సంఘాలే మహిళల సంఘాలు కూడా ఇప్పుడు స్పందిస్తున్నాయిగా తప్పు మాట్లాడిందని. అందుకని సంఘాలతో పని లేదు, ఉమెన్ పోలీస్ కమిషన్ తో పని లేదు, సామాన్య వ్యక్తులు మేమే పోయి ఆయన పోరాడి తీసుకొస్తాం, పెట్టమని పోయి ఆడబెడతాడు. శివాజీ గారు మరి సామాన్లు అని చెప్పడం తప్పు కదమ్మా. సామాన్లు ఆయన చెప్పలేదు కదండి. ఆయన ఆడ చెప్పిండు, సిగ్గుండా అలా మాట మాట్లాడుతుంది, అది ఎప్పుడో పుట్టింది కదా. ఆయన పెట్టిండా సామాన్లని? ఆయన కాదుగా పెట్టింది. దాని మీద మరి పాటలు పాడే వాళ్ళు సిగ్గు లేనట్టేనా, బుద్ధి లేనట్టేనా, జ్ఞానం లేనట్టేనా? సామాన్లు అనేది సంకలు ఎగరేసుకుంటూ డాన్సులు వేసారుగా. మరి ఇప్పుడు అప్పుడు వీళ్ళంతా అడిపోయారు, సిగ్గుండాలి, బుద్ధి లేదు. ఇవాళ శివాజీ గారు ఏం మాట్లాడిండు సామాన్లని ఏం మాట్లాడినా? సామాన్లు అంటే ఏంది? మరి అనేసి గారు ఎచ్చలు విడిగి మాట్లాడిండుగా. తల్లిని అవమానించిండు, దేవతలను అవమానించిండు, ఇండస్ట్రీని అవమానించిండుగా. మరి వాడిని అవనాలా? అన్నా కూడా మాట అనకుంటే బాగుంటది కదా అంటారు అందరు. ఏ మాట అనుకుంటుంటే అది అంటే ఆయన మీరు అన్నాడు, ఆయన పెట్టకుండా కూడా మాట అనకుంటే బాగుండేది అని అంటున్నారు. అంటేనే బాగుంది. నేను చెబుతున్నా, సామాన్లు అని అంటే అందరిని అనలేదు, శ్రీమూర్తుల్ని కొంతమందిని అన్నాడు, బరితెగించి ఇప్పుకొని తిరిగే వాళ్ళని అన్నాడు. నాగబాబు గారు తప్పనేసి కామెంట్ చేశారు కదమ్మా, శివాజీ గారికి సపోర్ట్ చేయలేదు, మీరు ఎలా అంటారు? నేను కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను, నాగబాబు గారికి సపోర్ట్ చేయను నేను. నాగబాబు గారు మాట్లాడింది తప్పే. ఆయన హక్కుల గురించి మాట్లాడుతుండు, పండితుల నుంచి పామర్లు అని చెబుతుండు, కానీ అక్కడ ఎక్కడుంది? ఈయనేం కప్పుకోమని చెప్పిండు, ఈయనేం ఇప్పుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు. అప్పుడు నాగబాబు గారికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? నేను పవన్ కళ్యాణ్ అని చెప్పిందే పాటిస్తా. ఆయన చెప్పింది ఎవరు ఇప్పుకోమని చెప్పినట్టే కదా సపోర్ట్ చేస్తే. ఏముంది? ఆడదాని హక్కులు స్వేచ్ఛలు అని చెబుతుంది. స్వేచ్ఛలు దేంటో? ఇప్పుడు శివాజీ గారు స్వేచ్ఛ ఆడదాని గురించి చెప్పింది. శివాజీ గారు ఏంది మీరు ఇంత వేసుకొని పేలికలు సమాజం మీనికి వస్తే, మొన్న ఒక ఆర్టిస్ట్ జరిగింది కదా, హీరోయిన్లు సెలబ్రిటీలే ఘోరంగా చేస్తాను. ఇచ్చలు విడికి వాళ్ళు చూసి సామాన్లు పిల్లలు ఇప్పుడున్న యూత్ ఎట్ట పాడైపోతారు. ఒక్కొక్క అమ్మాయికి 3-4 నలుగురా, ముందల్లే ముద్దు ముచ్చట్లా, ముందల్లే తినిపించుకోవటాలా. ఇప్పుడు తినిపించుకోవటాలు కూడా వస్తున్నాయో, తినిపించుకున్నా చేపు ఉండలేదు. సంసారాలు, ప్రేమలు, పెళ్లిళ్ళు ఎంతసేపు తినిపించుకుంటా, నీ నోటో నువ్వు ఆమె పెట్ట, ఆమె నోటో నువ్వు పెట్ట, ముద్దు ముచ్చట్లు ముందల్లే అయిపోతాయి. ఆ రోజుల్లో భర్త భార్య ఉన్నా కూడా పక్కన కూర్చోటానికి సిగ్గుపడరు నలుగురు ఉంటే. ఈ రోజుల్లో సిగ్గు ఇడుతున్నారు కదా. హక్కులు నువ్వు నేను సమానం అనబట్టే సమానంగా అవుతున్నాయి. నాగబాబు గారు చేసిన కామెంట్స్ వల్ల మెగా ఫ్యామిలీ కూడా పరువు పోతుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మీరేమంటారు? మరి పరువు పోదు, పరువు బాధ్య ఖచ్చితంగా బాధ్య. ఆయన హిందూ ధర్మం, సనాతన ధర్మం అని ఆయన దేశం మీనికి, ప్రపంచం మీనికి తీసుకుంటుంది. కష్టపడి ఆయన కష్టాన్ని మట్టిపాలు చేస్తాడు. మరి ఉపయోగం ఏముంది? ఇంకా ఉపయోగం లేదు కదా. చేశారు దీనికి సపోర్ట్ అంటే శివాజీ గారిని తిట్టారు, మా ఇష్టము మేము ఏ డ్రెస్ అయినా వేసుకుంటామన్నారు, మీరేమంటారు? పేరు తెచ్చిండా ఎక్కడ శివాజీ గారు? అసలు ఆమె ఎందుకు వచ్చింది? అదే అసలు ఆమె ఎందుకు వచ్చింది? ఆమె పేరు అయితే తేలేదు కదా. ఆమె సృష్టికర్తగా, పాపం ఆమె సృష్టిని పాలించే దేవత ఆమెను ఇప్పుడు ఆశీర్వదించాలట. ఆమె దేవతగా పూజించండి. ఆమె శుభ్రంగా ఇప్పుకొని నిలబడుద్ది మీ ముందు. మీకు దమ్ము, సిగ్గు, శరం, బుద్ధి లబ్ధ కనుకుంటే
మీరు ఏం చేయొద్దు అనమాట, చూసుకుంటే ఇట్టుండండి. ఎవరైనా సిగ్గున్న మగవాళ్ళు అయితే చూసుకుంటున్నా ఆమె ఇప్పుకొని వచ్చి మీ ముందర నిలబడుద్ది. చాలా మంది హీరోయిన్లు రియాక్ట్ అవుతున్నారు, మాకు స్వేచ్ఛ లేదా, మేము అన్ని కప్పుకొనే ఉండాలా, మాకు సినిమా ఛాన్సులు ఎలా వస్తాయి అలాంటి డ్రెస్సులు వేసుకుంటే అంటున్నారు. మీరేమంటారు? స్వేచ్ఛ లేదంటే దేంటో స్వేచ్ఛ. ఇప్పుడు ఆ రోజుల్లో సినిమాలు తీసిండ్రు, ఆ సినిమాలు ఎట్టా అండి? అక్కడ స్వేచ్ఛ లేదా? అప్పుడు హీరోయిన్లు ఎట్టున్నారు, ఇప్పుడు హీరోయిన్లు ఎట్టున్నారు. ఇప్పుడు ఇంత పేలకి కడతాను, ఇప్పుడు సినిమాలు ఆడుతున్నాయా? 2 రోజులకే పోతున్నాయిగా. సాయి పల్లవి చూసి నేర్చుకో. సాయి పల్లవి అయినా కానీ, ఎవరైనా సౌందర్య గారు కానీ, మహానటి సావిత్రి గారు కానీ, ఎంత మంది లేరండి అప్పుడు హీరోయిన్లు. పాప ఇప్పుడు వాళ్ళు సభల్లోకి వస్తే కూడా నిండుకు చీర కట్టుకొని వస్తున్నారు. ఈ పుట్టిందండి అసలు నాకు అర్థం కాదు. ఈ బట్టలు కూడా ఏంది? శివాజీ గారిని అసలుకి అంత బయట వేయాల్సిన అవసరం లేదు, కర్మ వదిలిపెట్టదు. కానీ నాగబాబు గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, మరి మంచు మనోజ్ గారు కానీ, దాని హక్కులు ఆయన రాజ్యాంగం హక్కులు అన్నాడు, ఈయన చెప్పు తీసుకుని పడుతున్నాడు. దాని ప్రకాష్ రాజ్ గారేమో సపోర్ట్ అన్న. ఈ నలుగురిని కర్మ వదిలిపెట్టదు. నేను శివాజీ గారి తరఫున చెబుతున్నా. ఎందుకమ్మా ఇండస్ట్రీ అప్పుడు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు శివాజీ గారికి సపోర్ట్ చేయట్లేదు? జనం ఏ సైడ్ ఉన్నారో ఆ సైడ్ ఇండస్ట్రీ ఎందుకు ఉండదమ్మా? ఇండస్ట్రీ ఉండదు, జనమే మనమే ఉండాలి. డబ్బున్న వాళ్ళకే, డబ్బున్న వాళ్ళకి కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క సెలబ్రిటీకి 10 మంది ఉంటారు శాలరీలు ఇచ్చి, 20,000 15,000 ఇచ్చి. పాపం వాడికి ఆ ఇంటి అద్దె కట్టుకోవడానికి సరిపోవట్లేదు. వాడి గురించి ఆలోచించట్లా. నువ్వు కడుక్కోవటానికి పెట్టుకుంటున్నావు మనిషిని, చెప్పి వేసుకోవటానికి పెట్టుకుంటాను ఒక మనిషిని, సాక్స్ దొరకటానికి ఒక మనిషిని పెట్టుకుంటాను, తిరిపియడానికి ఒక మనిషిని పెట్టుకుంటాను. అట్లాంటి వ్యక్తులకు సమాజం గురించి ఏం తెలుస్తుంది, సృష్టికర్తల గురించి ఏం తెలుస్తుంది, ఆడపిల్ల ఇలువల గురించి ఏం తెలుస్తుంది, హక్కుల గురించి ఏం తెలుస్తుంది? వీళ్ళ హక్కుల గురించి మాట్లాడేది, వీళ్ళ ఆడపిల్లల గురించి మాట్లాడేది, వీళ్ళ శ్రీమూర్తుల గురించి మాట్లాడేది. ఎట్టాటోళ్ళు శివాజీ గారు మాట్లాడిందే కరెక్ట్. నాగబాబు గారు చెప్తారు మరి. నాగబాబు గారు అది పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడ్డారు 15 సంవత్సరాలు, చిరంజీవి గారు 30 సంవత్సరాల చరిత్ర ఉంది అంటే వాళ్ళ పరువు తీసుకున్నారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు గారు మీరేమంటారు? నేనేమంటే ఏం చేస్తాం, ఇప్పుడు నాకుంది నీతి, నా కడుపును పుట్టిన వాళ్ళకి లేదు, మరి నేనేం చేయాలా? ఆ నింద నేను మోయాలి కదా. ఇంకా తప్పదు. కుటుంబం, ప్రతి కుటుంబంలో 4 ఉంటారండి. ఎదవలు 2 ఉండొచ్చు, ఒక్కళ్ళు ఉండొచ్చు, మన కడుపును పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, మన తోడ పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఏ రకంగా ఉండొచ్చు మన కుటుంబంలో. కుటుంబం పరువు తీయడానికి దానికి కుటుంబం మొత్తం మోయాల, తప్పదు. అది ఏం చెప్తారు? ఎలాంటి డ్రెస్ వేసుకోమంటున్నారు మీరు? హీరోయిన్లకా అబ్బాయి ఎంత రచ్చ నడుస్తుంది. అవును భయ్యా, ఇప్పుడే చెప్తున్నా భయ్యా, నాన్ వేసిన కాడు వచ్చాడంటే కాల్ చేస్తాను భయ్య అండి. నాన్ వేసిన కాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే కాల్ చేస్తా. నాన్ వేసిన కాడు బోడి గుండుగాడు, దేశ దిమ్మరి, గాలి గసై, పెళ్లి పెటాకులు ఏమీ లేవు, ఆడు మాట్లాడతాడు చూడండి. చూడండి కాబట్టి ఏందంటే వాడు పక్క దేశం పోయి దాముకొని ఈ దేశానికి వస్తే పడతారని చూడండి. అంటే దాముకుండా ఉంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినట్టు కాదా? నువ్వు 10 మందిలోకి రాలేకపోతున్నావు, 10 మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకనే నువ్వు ఆడిపి దాముకోనవు. అదేమనంటే పక్క దేశం అంట, నేను ఇండియాకి రాను, ఆ దేశం వేస్ట్ అన్నాడు. కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు, మూర్ఖుడు, ఎదవ మూర్ఖుడాడు. ఆ గాలి గసాయి గాడికి ఏం అర్థం అవుద్ది? చా, ఇలాంటి వాడి గురించి మాట్లాడాలంటే అసహ్యం వస్తుంది. అయ్యో అమ్మో తప్పు. చూడండి ఎంత అన్యాయం, చూడండి సీతాదేవి ఎంత దారుణం. ద్రౌపది అబ్బా, మన దేవుళ్ళని, దేవతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సరే ఓకే. అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. నీకు దమ్ము ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు ధైర్యం ఉంటే రా, 10 మందిలోకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. రాడు కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి రాడు అతను. ఇంకోటి ఏంటంటే శివాజీ గారిని ఎన్ని మాట్లాడినాడు ఆ పెద్ద తాతయ్య, ఆ గరికపాటి తాతయ్య, ఎంతో మంది మార్పులు రావాలని చెప్పి అని ఆయన కూడా అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా తప్పే. ఆడు చేసేది తప్పు, ఆడు చేసే పనులన్నీ తప్పుడు పనులు. రోజుకు ఒక అమ్మాయితో చేస్తాడు. అబ్బా ఎంత దారుణం అండి. అబ్బా చూడండి ఎంత అన్యాయం. చూడండి 14 ఏళ్ళ చిన్న పాపను కూడా చెడిపేసాడా. నా దేశం ఏమైపోతుందండి? అలాంటి వాడు వచ్చాడంటే ఈ దేశం ఎలా ఉండాలా ఆలోచన చేయండి దయచేసి. మా శివాజీ అన్నకి అదే అయ్యా చూడండి అయ్యా, అలాంటి వాడిని సపోర్ట్ చేయకండి. నేను నిన్నటి దాకా నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ నేను, కానీ నిన్నటి నుంచి వాడిని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసా. దేనికి? నీ బిహేవియర్ బాగలే, నువ్వు మాట్లాడే మాట తీరు బాగలే, నీ పద్ధతి బాగలే, నీ ప్రవర్తన బాగలే.
మారా రే, నాన్ వేషన్గా మారా. ఏంద్రా మాట్లాడటం? చూడు నేను కూడా నేను రేనేసి ఆఖరికి. కాబట్టి శివాజీ అన్న మా పేదల పాలిట దేవుడు. శివాజీ గారు ఏమన్నాడండి తప్పైనా? అమ్మా షూటింగుల్లో బట్టలు ఇప్పుకోండి, బయట బట్టలు కప్పుకోండి అన్నాడు. అది కూడా తప్ప అండి. కాబట్టి శివాజీ గారు ఏం చెప్పినా కూడా 10 మంది మంచి కోరుకున్నారు. సినిమా ఫీల్డ్కే ఒక పెద్దమైన 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో చేసి చేసి ఎన్నెన్నో క్యారెక్టర్లు, అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, ఫ్రెండుగా, స్నేహితుడిగా, డైరెక్టర్గా, హీరోగా, విలన్గా, విలక్షణ నటుడిగా ఎన్నెన్నో క్యారెక్టర్స్ చేసాడు ఆయన. ఎవరి కోసం? మన కోసం. దయచేసి ఆయన చెప్పేదాన్న వినండి, మారండి. చాలా మంది అమ్మాయిలు నా బాడీ నైస్ అని బట్టలు ఎలాగన్నా వేసుకుంటాను. అవునా? చూడండి ఎంత అన్యాయం అమ్మా. చూడండి దయచేసి చాలా మంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం ఉండదు. తప్పమ్మా, అది మారండి అమ్మా, తప్పమ్మా. ఈ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి అమ్మా, కాపాడండి. షాపింగ్ మాల్కి, పబ్లిక్ ప్లేసుల్లో అలా బట్టలు వేసుకో. చూడు మేడం, చూడండి ఆ మేడం కంటే మోడల్ మీరు చెప్పండి, ఆమె కంటే నా గ్లామర్ మీరు. కాబట్టి దయచేసి మా చుట్టుపక్కల యాంకర్లు, మా ఆర్టిస్టులను చూసి మీరు మారండి, మారండి దయచేసి. మీరు అలా చేయడం తప్పే కదా. అంటే మీరు బట్టలు ఇప్పుకొని 10 మందిలో పోతామంటే ఆ 10 మంది వచ్చి మీ మీద పడి గీకిరా? మరి చూపించేవాడు ఉంటే చూసేవాడు తప్ప చెప్పండి? చూపించే వాళ్ళది తప్పు, చూపిడమే నువ్వు చేసిన తప్పు. నీకు బట్టలు కొన్న డబ్బులు లేవా? నువ్వు అంత పేదరిక పరిస్థితి అన్నావా? లేదుగా. అంటే డబ్బులు ఎక్కువైనా ప్రాబ్లమేనా? ఇప్పేస్తావంట. ఫైనల్గా నేను చెప్పేదలా ఒకటే, ఆడవాళ్ళు ఇప్పటికైనా దయచేసి శివాజీ గారు చెప్పి అనండి. మీ అమ్మ మీ నాన్న మీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది పరిస్థితి భావన వాళ్ళందరూ ఏమంటారంటే బట్టలు ఇప్పేసుకోండి, ఏడదాకా వేసుకోండి. తప్పది. సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించండి. మన దేశ సాంప్రదాయాన్ని కాపాడండి. మీకు ఇంకేం కావాలో చెప్పండి, ఏం కావాలి మీకు, మీరు ఏం సాధిస్తారు ఇప్పుకొనిలా? తప్పే కదా. కాబట్టి అమ్మాయిలు మారాలి. శివాజీ గారి మీద దయచేసి కేసులు వెనక్కి తీసుకోండి. మాటకు వస్తే శివాజీ అన్న నువ్వే అంతా, నీ బతికెంత అన్నారంట. ఆస్తులు లేవని పాపం. ఆయనకి ఏదో మహా అయితే ఒక 50 కోట్లు ఎంత అంటది. అదే 30 ఎకరాలు ఉంది, సినిమాలో కూడా సంపాదించాడు. ఎంత అవుతా మొత్తానికి 50 కోట్లు సంపాదించాడు. 30 ఎకరాల పొలం ఉందన్నాడు, వ్యవసాయం చేస్తాడు. చూడండి ఎంత మంచి మాట, చూడండి ఎంత మంచి మాట. కాబట్టి సినిమా ఫీల్డే వద్దు మానేస్తా అంటాడు ఆయన. ఎందుకు ఇలాంటి ఇబ్బందులని? దయచేసి శివాజీ గారి మీద పెట్టిన కేసులని వెనక్కి తీసుకోండి. అతను ఏమన్నా కూడా తండ్రి లాంటోడు, అన్న లాంటోడు, తమ్ముడు లాంటోడు చెప్పాడని అనుకొని ఇప్పటికైనా మారిపోండి. ఇప్పటికీ ఛాన్స్ ఉంది మీకు ఇప్పటికీ ఒక అవకాశం. ఆ భగవంతుడు మీ అందరికీ మైండ్లు మారాలని, మీలో మంచి మార్పులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై శివాజీ అన్న.